ఇక నువ్వు క్లారిటీ తెచ్చుకో గ్రీష్మ. ఆ ఇంట్లో నీ టైం అయిపోయింది. ఇక నువ్వు అక్కడికి వచ్చిపోయే గెస్ట్వి మాత్రమే. కర్మ మీది కాదు, నాది. ఈ ఇంట్లో పుట్టడమే నా తప్పు. నాకు కొన్ని కలలుండవా? అవి తీర్చుకోవాలని అనుకున్నాను. అది తప్ప? కలలు అందరూ కంటారు గ్రీష్మ, కానీ ఎలా నేర్చుకున్నామన్నది కూడా చాలా ముఖ్యం. వసుంధర కూడా చదువుకోవాలని కలలకంది, కానీ అది నెరవేర్చుకోవటానికి నీలాగా అడ్డదారులు తొక్కలేదు. అవసరమైనప్పుడు తన వ్యక్తిత్వం కోసం ఆ కలలని వదులుకోవడానికి కూడా సిద్ధపడింది. తన పట్టుదల ముందు విధి కూడా ఓడిపోయాను అనుకుందేమో. తనకి ప్రతికూలంగా ఉన్న అన్ని పరిస్థితులను అనుకూలంగా మార్చింది. ఇక నీ గురించి ఆలోచించుకో గ్రీష్మ. నీకు బాగా చదువుకోవటానికి అవకాశం ఇచ్చాను, కానీ నువ్వు కష్టపడలేదు. ఇప్పటికీ ఉద్యోగం చూసుకుందామనో పై చదువులు చదువుకుందామనో నీకు అసలు ఆలోచనే లేదు. ఎంతవరకు నీది కాని దాని మీద ఆశపడటం, అందని వాటి కోసం హద్దులు దాటటం. చివరికి ఏం సాధించావు? గెలిపేప్పుడు కష్టం నుంచే మొదలవుతుంది. సర్దుకోవటంలోనే సంతృప్తి ఉంటుంది. జీవితం అంటే మనల్ని ఇష్టపడే వాళ్ళ కోసం 4 మెట్లు దిగటం గ్రీష్మ. గుర్తుపెట్టుకో. ఇదంతా మీరు ఎందుకు చెప్తున్నారో, ఏది మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారో అర్థం చేసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు. నన్ను తీసుకువెళ్ళి ఆ కార్తిక్ గాడి లాంటి నెల జీతగాడికి ఇవ్వాలని చూస్తున్నారు. తనని పెళ్లి చేసుకోవటం నా కంఠంలో ప్రాణముండగా జరగదు. అయ్యయ్యో, అతను గొంతు కోయాలని నాకు లేదు గ్రీష్మ, అస్సలు లేదు. ఇది మల్లిక నీ గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయం. కార్తీక్ కూడా నిన్ను చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పలేదు. కొంచెం టైం కావాలని అడిగాడంతే. తెలిసి నీలాంటి అమ్మని చేసుకోవటానికి తను ఒప్పుకుంటాడా అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ తను ఒప్పుకుంటే నీ ఇష్టంతో నాకు పని లేదమ్మా. ఖచ్చితంగా నేనే ఒక నిర్ణయం తీసుకుంటాను. నీ తొందరపాటు నిర్ణయాల వల్ల నీ జీవితంతో పాటు ఎదటి వాళ్ళ జీవితాల నాశనం అవుతుంటే నేను కూడా కొన్ని నిర్ణయాలు బలవంతంగా తీసుకోవాల్సి వస్తుంది. తీసుకుంటాను కూడా. ఒకవేళ ఆ అబ్బాయి అదృష్టవంతుడైతే నీకు ఖచ్చితంగా నువ్వనే చెప్తాడులే. గంట టైం ఇస్తున్నాను, త్వరగా రెడీ అవ్వు. పూజారి గారు, అయ్యా, పూజకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి కదా? అన్నీ వచ్చేసినట్టేనయ్యా. ఇంకా ఏమైనా కావాలా పూజారి గారు? అన్నీ సమకూరాయమ్మా. టైంకి కరెక్ట్గా వచ్చి వధూవరులిద్దరూ వచ్చి కూర్చుంటే చాలు. ఏంట్రా చూపు? ఏంటలా చూస్తున్నావు? ఏంటమ్మా రోజు రోజుకి గ్లామరస్ గా తయారవుతున్నావు? వీళ్ళందరూ నిన్ను చూసి కొత్త పెళ్లి కూతురు అనుకుంటారేమో అనా? మమ్మల్ని హైలైట్ అవ్వనివ్వరా? చాలే ఆపరా. ఈరోజు ప్రతాప్ ఉంటే బాగుండేది అనిపిస్తోంది. నేను తను పీటల మీద కూర్చునేవాళ్ళం. నాన్న మనతోనే ఉన్నారమ్మా. ఈ చుట్టూ తిరుగుతూ అనుకుంటూ ఉంటారు నా పెళ్ళానికి సోకులేమీ తగ్గలేదు అని. కాళ్ళు ఎరగొడతాను.
హాయ్ అంకుల్. హాయ్ ధ్రువ. హాయ్ కృష్ణ. హాయ్ మల్లిక. హాయ్. ఎలా ఉన్నావు? నమస్తే. ఈ ఇల్లు, ఈ ఇంట్లో మనుషులు ఇచ్చిన షాక్ నుండి అంత త్వరగా కోలుకుంటానని నేను అనుకోవట్లేదు. పిచ్చిదానైపోయాను. బెటర్ లేట్ దాన్ నెవర్ గ్రీష్మ. మేం కూడా నీ పిచ్చి తగ్గించాలని అలా షాక్ ట్రీట్మెంట్లు ఇస్తున్నాం. వస్తావులే చిన్నగా దారిలోకి. తన మాటలు ఇవి పట్టించుకోకు ధ్రువ. పట్టించుకుందాం అంకుల్, కానీ ఇంకా సహించొద్దు. మేడంని కూడా లైన్లోకి తీసుకొచ్చేద్దాం. అది జరిగే పని అంటావా? జరుగుతుంది అంకుల్. వసుంధర చేత ట్రైనింగ్ ఇప్పించేద్దాం. మ్మ్. వెల్కమ్ టు మై లైఫ్ పెళ్ళాం గారు. థ్యాంక్స్ మొగుడు గారు. బాగున్నావు ఈరోజు. ఏంటి ఈరోజు కొత్తగా చెప్తున్నావు? నేను ఎప్పుడూ బాగుంటాను. కొంచెం పొగిడితే చాలు ఇంద్రలోకం వరకు వెళ్ళిపోతాం. మరి అక్కడే కదా రంభ, ఊర్వశి, మేనక ఉండేది. అబ్బా! ఏమైందిరా? గండు చీమ కుట్టిందమ్మా. జాగ్రత్త సార్, మళ్ళీ మళ్ళీ కుట్టకుండా చూసుకోండి. ఏంటి? అదే గండు చీమ. ఈ ఇంటికి నిజమైన కళ ఈ రోజు వచ్చింది. మీ ఇద్దరి జంట చూడటానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. ఏంటత్తా అలా చూస్తున్నావు? నీ అల్లుడి పక్కన ఇది సరిపోయిందా లేదో అని చూస్తున్నావా? సరేలే, ఏం చేద్దాం? ఈ జన్మకి అడ్జస్ట్ అయిపోదాం. రేయ్, మా అందరినీ అవమానిస్తున్నావు. కోతి వేషాలు వేసావనుకో. ఏం చేద్దాం వసుంధరా? ఎంత కోతైనా డోలు మోగించినట్టు ఆడాల్సిందే. ఇక్కడ డోలు మన చేతుల్లోనే ఉన్నాయి కదత్తయ్య. అంతే వసుంధరా. తగ్గేదే లేదు. చూసావా అత్త, ఇద్దరి డామినేషన్. ఇక నన్ను సర్కస్లో కోతిని ఆడించినట్టు ఆడించేస్తారు. నాకు నా ఫ్యూచర్ కనిపిస్తోంది. పంతులు గారు, ఇదిగోండి. ఈ ఇంటికి ఏ పూజకొచ్చినా అన్నింట్లో నీ చెయ్యే ఉంటుంది. పూజ చేసిన వాళ్ళకి ఎంత పుణ్యమో, పూజకి సహాయపడ్డ వాళ్ళకు కూడా అంతే పుణ్యం అమ్మా. నీకు మంచి మొగుడొస్తాడు. అత్తమ్మా మీరు రండి. చెప్పు సుజా, వస్తాడా వచ్చేసాడా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? గమ్మునుండు వసుంధరా, అందరూ చూస్తున్నారు. చేంటి సిగ్గే? మా అన్నయ్య గుర్తుకొచ్చాడా? మీ అన్నయ్య గుర్తుకు రావడం తప్ప నాకు వేరే పనేం లేదనుకున్నావా? మీ అన్నయ్యకి అంత సీన్ లేదమ్మా. అంత మాట అంటావా? నీ పని చెప్తానుండు. పూజారి గారు, మా సుజా కూడా మంచి సంబంధం చూడండి. ఇలాంటి పిల్లకి సంబంధం చూడ్డం ఎంతసేపమ్మా? లక్షణమైన సంబంధం చూద్దాం. దొరికింది దొంగ. ఇప్పుడు చూడు మా అన్నయ్య పేరు ఎలా చెప్పిస్తాను. మా సుజాకి బాగా చదువుకున్న అబ్బాయిని చూడండి. అంతే కదా నందితమ్మా? నాకు ఇలాగే ఉండాలి అని ఖచ్చితంగా ఉద్దేశమేమీ లేదు పూజారి గారు. జీవితాన్ని చదువుంటే చాలు. అయితే మంచి ఉద్యోగం ఉన్నవాడిని చూద్దాం. ఏమంటావు సుజా? అప్పుడైతే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది కదా. అదేం లేదు వసుంధరా. సెక్యూరిటీ చూసి చేసుకోవడానికి ఇదేమీ వ్యాపారం కాదు కదా. పెళ్ళి సొంతంగా తన కాళ్ళ మీద నిలబడేవాడైతే బావుంటుంది. ఈ కాలం పిల్లలు డబ్బుందా, జాబ్ సెక్యూరిటీ ఉందా, ఇవన్నీ చూసుకుని చేసుకుంటున్నారు. నువ్వు చాలా పరిపక్వతతో ఆలోచిస్తున్నావు సుజా. నీకేమేం కావాలో ఇప్పుడే చెప్పేసేయ్. మేం వాటి ప్రకారమే సంబంధం చూస్తాం. ఏమంటావు?
అంతే అత్తయ్య. వీళ్ళ పెళ్లికోలేంట్రా బాబు. ఉన్న బిజినెస్లు చాలు అన్నట్టు ఇప్పుడు ఈ పెళ్లిలో కుదిర్చే బిజినెస్ కూడా పెట్టుకుంటారేమో. 6 అడుగులు ఉండాలి, కొంచెం గడ్డం ఉండాలి, పైకి రౌడీలా కనిపించినా మా సుజాని చూస్తే ఐస్ అయిపోవాలి. హా? ఇంకా టూర్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ అయితే ఓకే. అలా ఎవరైనా ఉంటే చెప్పండి పంతులు గారు. ఆయన తర్వాత చెప్తారు, ముందు నీ మైండ్లో ఎవరున్నారో చెప్పు. ఏదో క్లారిటీతోనే మాట్లాడుతున్నావు కదా. సుజా, ఏంటి చెప్పమంటావా? హా, నాకెందుకో మా సూర్య అన్నయ్య అయితే బాగుంటాడు అనిపిస్తుంది. ఇష్టమైతేనే చెప్పు, బలవంతమేమీ లేదు. ఊరుకో వసుంధరా, ఏంటిది చిన్నపిల్లలాగా? అరే, ఎంత ఆడపడుచు అర్ధమగుడైనా నేను చేయి పట్టుకుంటే ఏదో మా అన్నయ్య పట్టుకున్నట్టు మెలికలు తిరుగుతున్నావేంటి? ఊరుకో వసుంధరా. సెట్. అల్లరి పిల్ల, ఇది ఎప్పుడు సెట్ చేసావు? ముందే తెలిస్తే దాన్ని ఎందుకే అంత ఏడిపించడం? కాబోయే ఆడపడుచుని కదా అత్తమ్మ, ఆ మాత్రం భయం ఉండాలి. అబ్బా, శుభం. అమ్మా, ఇక ప్రసాదం సిద్ధం చేసుకోండి. నేను తీసుకొస్తాను పూజారి గారు. అలాగే అమ్మా. మా వసుంధర ఉంటే నన్ను ఏ పని చెయ్యనివ్వదు పూజారి గారు, అదే చేస్తుంది. ప్రసాదం సెట్. హలో హలో హీరోయిన్, ఆగు, వెయిట్. ఏంటి? అందరికి అన్ని బాగానే సెట్ చేసావు, మరి మరి నా సంగతి ఏంటి అని. ప్రసాదమేగా, అక్కడ పెడతాను. పూజ అయ్యాక పూజారి గారు పెడతారు ప్రసాదం. మీకందరికన్నా అన్నింటికన్నా ముందే ఈ వసుంధరని సెట్ చేశాను కదా. ఇలా పూజలకి వ్రతాలకి ఓకే. తమరు ఎగ్జామ్స్, కలెక్టర్, అది ఇది అనుకుంటూ తిరుగుతూ ఉంటే మరి నా పరిస్థితి ఏంటి? అంటే అంటే ఏం లేదు, నువ్వు వచ్చే వరకు నాకెవరినైనా సెట్ చేస్తావేమో అని. అది కాదే, నువ్వు రాగానే పంపించేస్తానులే. మళ్ళీ మొదలెట్టారా మీ వేషాలు? పైగా నన్నే సెట్ చేయమంటున్నారా? అంటే కలెక్టర్ చదవడానికి కొంచెం టైం పడుతుంది కదా, అప్పటి వరకు టైం పాస్కి. ఓహో, మీకు రేడియో తెలుసా? తెలుసు. ఓ, అందులో రొమాంటిక్ పాటలు విందామా? ఆ పాటలు వినాలంటే ఆన్ చేయాలి కదా. తెలుసా ఆన్ చేయడం? ఎలా? ఇలా. అబ్బా, నొప్పి వస్తుంది, వదలవే, వదులు. ఇప్పటి నుంచి వేరే అమ్మాయిని చూస్తే ముక్కలు ముక్కలు. అదేంటే చెయ్యి కిందకి పోయింది? కుక్కర్లో వేసి వండేస్తాను, ఎవ్వరికి అనుమానం కూడా రాదు. ఒసే ఒసే రాక్షసి, శుభమా అని ఇంట్లో వ్రతం జరుగుతుంటే ఏంటే ఆ మాటలు? అవ్వా, హా? ఇంట్లో వ్రతం పెట్టుకుంటే సెట్ చేయమని అడగొచ్చు కానీ నేను మాట్లాడకూడదా? ఏంటే నన్ను కూర వండేస్తావా, అది కుక్కర్లో పెట్టి? నీలాంటి ఆడవాళ్ల వల్లే మాలాంటి మగవాళ్ళకి భద్రత లేకుండా పోతుంది. ఓహో, అవునవును. అసలు మీలాంటి మగవాళ్ల వల్లే మాలాంటి ఆడవాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. వసు, ఏంటి? కొంచెం ఈ పల్లెటూరి గయ్యాళితనం పక్కన పెట్టి ప్రేమగా ధ్రువ అని పిలవచ్చు కదా? చాలా చాలు చాలు. ఇలా పట్టుకుంటే పిలవాలి అనిపిస్తుంది. అమ్మా, పూజకి సమయం అవుతోంది. ఒక్క నిమిషం పూజారి గారు. ఆ,
అయితే ధ్రువ కాదు, ఒరే ధ్రువ అను. ఒరే ధ్రువనా? ఆ, ఓ, అలా పిలిస్తే ఇంకా రొమాంటిక్ గా ఉంటుంది. పిలువా? ప్లీజ్ 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 పిలువు ప్లీజ్. ఇంకాసేపట్లో మీరు రాకపోతే పంతులు గారు ఇలాగే పిలుస్తారు. వస్తున్నావమ్మా. ఓ. కబోర్డ్స్ అన్ని బాగానే ఉన్నాయి ధ్రువ, ఇక వెళ్దామా? అలాగే వెళ్తున్నా. ఫింగర్ మొహల్. ఆ, ఇక్కడ పెట్టమ్మా, కూర్చోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనామస్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः. గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. బాబు, ఈ అక్షంతలు తీసుకోండి. ఓం మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవ్యభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యామందే ముకుందప్రియాం యా దేవీ సర్వభూతేషు వాక్రూపేణ సంస్థిత. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. హరి ఓం. కంకణధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి నాయన. అమ్మాయికి కూడా ఇవ్వు. హరి ఓం. రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. ఓం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాకృప్తాసనస్తః స్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిలసితైర్ముక్త. ఇలా ఇద్దరిని పీటల మీద చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది మల్లిక. అవును రాజీవ్, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని, అది ఇంత త్వరగా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఎన్నో సమస్యల తర్వాత ఇద్దరూ కలిశారు. ప్రతిసారి ఇంత సమస్య దాటి ఈ జంట నిలబడుతుందా అనుకున్నాను. కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు మళ్లీ సమస్యను దాటి పరిష్కరించుకుని ఇంకా బలంగా వాళ్ళ ప్రేమను నిరూపించుకుంటూనే ఉన్నారు. అమ్మా, ఈ సత్యనారాయణ స్వామి పూజ హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన, సులభమైన, కుటుంబ సమేతంగా చేసుకునే వ్రతాలలో ఒకటి. శ్రీ మహావిష్ణువు యొక్క సత్య స్వరూపమైన రూపానికి అంకితం చేయబడింది. ఈ పూజలో ప్రధాన సందేశం సత్యం అంటే నిజాయితీగా జీవించడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, దేవుడికి కృతజ్ఞత చూపించడం. ఈ 3 ప్రధాన విలువలను ఈ వ్రతం బోధిస్తుంది. భక్తితో ఈ వ్రతం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, కుటుంబ సమస్యలు తొలగుతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, సంతానం, శాంతి, ఐశ్వర్యం లభిస్తాయి. అందరూ కూర్చోండి, వ్రతం ప్రారంభిద్దాం. దేవుడు భద్రగిరి శిఖరవాసుడు. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనామస్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः. గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. పుష్పాన్ పూజయామి, అక్షతాన్ సమర్పయామి. అందరూ లేచి నించోండి. అమ్మా, అందరూ లేవండి.
ఓం కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. అమ్మా ముత్తైదువులకు వాయినాలు ఇవ్వండి. ఇదిగో తీసుకోండి. నమస్సమస్త భూతానాం ఆదిభూతాయ భూభృతే సదైక రూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసైరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామివ పప్పయే శ్రీం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రీం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం. అమ్మా మీ చేత అక్షింతలు వేయించుకోవాలని వచ్చాను. యాక్సిడెంట్ రోజు జరిగింది అంతా గుర్తొచ్చింది వసుంధర. అన్నిటికీ పాత్రధారి మీ అత్తయ్య మల్లిక. ఎక్స్క్యూజ్ మీ.